మిత్రులారా, ఇదివరకు మాట్లాడింది దానికి కొనసాగింపుగానే 1952 వరకు వస్తున్నటువంటి స్వతంత్రం సిద్ధించాక 1950 వరకు కొనసాగిస్తూ వచ్చినటువంటి చట్టాలు సూచనలు ఏమున్నా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా ఇనామ్ అబాలిషన్ యాక్ట్ 1955 ఆచరణలో వచ్చినాక 52లో ఉన్నటువంటి చట్టం రిపీల్ అయింది, అంటే రద్దు కాబడింది. ఇక రద్దు అయిందంటే ఇంకేం లేదు, ఇంకా అంటే ఇక వాళ్ళ దగ్గర ఏమి భూమి లేనట్టు లెక్క. అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో కేవలం గ్రామ సంబంధించినటువంటి సేవకులకు సంబంధించినటువంటి ఉత్పత్తి కులాలకు సంబంధించినటువంటి ఏవైతే భూములు ఇవ్వబడ్డాయో అవి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. అంటే ఎంటైర్ ల్యాండ్స్ ఆర్ వెస్టెడ్ విత్ ది గవర్నమెంట్. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్, ఇంకా ఎవరు దాని మీద ఏ రకమైన ఆధిపత్యం లేదు. ఆధిపత్యం కాదు, కొన్ని హక్కులు కల్పించబడ్డటువంటి వీళ్ళ సర్వీస్ ఇనామ్స్ అంటారు. ఉర్దూలో ఖిద్మతీ ఇనామ్ అంటారు. ఈ ఖిద్మతీ ఇనామ్ను వచ్చేటప్పటికి ఇంకా మీ ఆ పై దేవాలయానికి దానికి యజమాని ఒక ట్రస్టీ ఉంటాడు, లేకపోతే ఒక ముఠావల్లి ఉంటాడు. ఈవెన్ వక్ఫ్ ల్యాండ్స్ కూడా అన్నిటి ఒక ముఠావల్లి ఉంటాడు. ఆ ముఠావల్లి కింద కొంత సిబ్బంది, ఈ దేవాలయంకి సంబంధించినటువంటి ఒక ట్రిబ్యునల్, ఇవన్నిటికీ ఒక ట్రిబ్యునల్ వేసి దానికి కొన్ని స్టాచ్యుటరీ పవర్స్ ఇచ్చేసి ఆ భూములని కాపాడమని చట్టం ద్వారా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మనం భూమి కాపాడవలసిన గుడి పెద్దలు, గుడిని పూజించే వాళ్ళే ఆ భూమికి భక్షకులుగా మారి అందులో పనిచేసేటువంటి ట్రస్టీలు, ఆయన కింద పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, వీళ్ళ ద్వారానే ఎక్కువ భూములు అన్యాక్రాంతమైనవి. అదే క్రైస్తవ భూములు కూడా కొన్నేని చర్చి కింద వచ్చిన భూములైనవి, దీని కింద వచ్చిన భూములైనవి, వేరే మఠాలకు. ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడే ఉడాసిన్ మఠం అని చెప్పి మనము ముసాపేట్లో ఉంటుంది, 570 ఎకరాలు. ఒక గల్ఫ్ ఆయిల్ కంపెనీ అని చెప్పి లీజుకి తీసుకున్నది. లీజ్ అంటే మన భూమి, అది లీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవాలయానికి వస్తుంది. తీసుకొని వాళ్ళు ఏదో అందులో ఇండస్ట్రీ పెడతామని తీసుకొని అందులో రియల్ ఎస్టేట్ మొదలు పెట్టేటప్పటికి అప్పటి ఎండోమెంట్ శాఖ కొంచెం డైనమిక్ రోల్ ప్లే చేసి అది తీసుకున్న పర్పస్ నుంచి వేరే పని చేస్తుంది కాబట్టి మొత్తం లాక్కొని తన దగ్గర పెట్టుకుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అంటే ఇది గవర్నమెంట్ ల్యాండే కదా, ఇనాముగా ఇవ్వబడ్డటువంటి భూమి కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాలది, అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు. మరి ఏమైంది? వక్ఫ్ ల్యాండ్స్ కూడా అంతే. చాలా భూములు తన తండ్రి పేరు మీద ఒక ఫలానా దర్గాకు ఒక 200 ఎకరాలు రాసిచ్చిన అంటే దానికి ఒక ముఠావల్లి ఉంటాడు, దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఇదంతా ఉంటుంది. ఇవన్నిటికీ హెడ్ క్వార్టర్ హైదరాబాద్గా ఉన్నది. దానికి అయితే చిన్న చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళ ద్వారా కొంత లోకల్గా ఉండే రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్సు, తర్వాత స్థానికంగా ఉండేటువంటి ఆధిపత్య కులాల పెత్తనం. ఒక సికింద్లాపురం మన దగ్గర ఒకటి ఉంది, దాంట్లో ఒక 17 ఎకరాలు ఉంది సత్యనారాయణ స్వామి, ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కింద. అది ఇప్పుడు ఏం లేదు. ఇక అక్కడ వాళ్ళందరూ కబ్జా పెట్టి కూర్చున్నారు. ఇక గుడికి భక్తులు వచ్చేది అది ఆదాయం. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అవి చాలా ఉంటాయి. మనం ఎక్కడ షిఫ్ట్ కావద్దు. ఒకసారి 52 యాక్ట్ రిపీల్ అయింది, 55 ఎన్ఫోర్స్మెంట్ ఉన్నది. ఇప్పుడు ఆల్ ల్యాండ్స్ వెస్ట్ విత్, అంటే అన్ని భూములు ఆయన ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఈ సర్వీస్ భూములు మాత్రం వాళ్ళు కౌలు చేసుకుంటూ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన భూములకు సంబంధించినటువంటి రక్షిత అంటే మళ్ళీ అది కౌలుదారి చట్టం, అది వేరే అవుతుంది. మళ్ళీ కౌలుదారి చట్టం వేరే అయితే అది వేరే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజలు ఎదుర్కొంటుంది ఏంటంటే అవన్నీ పోను ఇనాములు అవైతే అబాలిషన్ కాను, ఈ 4 కేటగిరీకి ఇవ్వడం భూములనే సమస్య వస్తుంది. దేవాలయ భూములు తెలంగాణలో 84,000 ఎకరాలు ఉంటాయి. 80% ఆఫ్ ది ల్యాండ్స్ ఎంక్రోచ్డ్ బై స్థానికంగా ఉండే ఆధిపత్య కులాలు. ఒక నిరుపేద కులాలు కనుక ఆ భూములు దున్నుకుంటే సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది, ఆ భూమి అది దున్నుకుంటే ఆయనకు తక్కువ రేటుకు ఇవ్వమని చెప్పింది. ఇవన్నీ ఖరాబ్ చేసేసి వాళ్ళ నియతలు ఖరాబ్ చేసుకొని గ్రామస్తులు ఆ పూజారి మీద పెత్తనం చేసి ఆ పూజారి వాళ్ళతో కలిసిపోయి ఆ భూములన్నీ అన్యాక్రాంతం జరిగింది. లేకపోతే ఇంకా చాలా ఉంటుండే, 2 లక్షల ఎకరాల పై చిలుకు దేవాలయ భూములు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. అన్ని భూముల పరిస్థితి అదే. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రధానమైన పేచీ ఏంది అని అంటే ఈ సర్వీస్ ఇనాములు మొత్తం కలిపితే కరెక్ట్ ఫిగర్, అంటే మొత్తం కలిపి భూములే 8 లక్షలు, తెలంగాణలో 8 లక్షల పై చిలుకు ఆల్ ఇనామ్ ల్యాండ్స్. అందులో 2 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైంది, రకరకాల ఇదేని. ఇప్పుడు మిగతా భూమి అంతా అట్లా ఉన్నది. ఇప్పుడు పరిస్థితి ఏంది అని అంటే ఈ వృత్తుల వారికి ఇచ్చినటువంటి భూములు రాను అట్లా అమ్ముకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ అవసరం పూర్తిగా అమ్ముకున్నారు. అసలు అమ్ముకోకూడదు, దాన్ని వారసత్వంగా తీసుకోవచ్చు కదా, దాన్ని అమ్ముకోవడానికి వీలు లేదని స్పష్టంగా అసైన్మెంట్ రూల్స్ వాళ్ళకి ఇచ్చారు. అయితే వాళ్ళు అమ్ముకున్నారు. పహాణిలో అడంగల్లో వాళ్ళ పేరు స్పష్టంగా పట్టదారు ఎవరు అని అంటే ఫలానా ఆయన, ఇది ఇనాం భూమి, మాన్యం అనేది స్పష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు ఫ్రీగానే ఉన్నది, కొన్నిసార్లు భూమిశిస్తు కట్టించుకున్నారు. భూమిశిస్తు కట్టించుకున్నప్పటికీ వాళ్ళు కట్టుకుంటూ ఆ రసీదులను తీసుకొని వాళ్ళ ఆపద సంపత్తికి అడ్డికి పౌసారు అమ్ముకున్నారు. వాళ్ళేమి ఇతరులు బదలాం చేస్తున్నట్టుగా వాళ్ళ
ఏ తాగుడికి కానీ ఇతర చెడు అలవాట్లు కానీ నమ్ముకున్న పరిస్థితి కాదు వాళ్ళు. అంటే మేము డిపార్ట్మెంట్ పరంగా ఎన్నో క్రాష్ ప్రోగ్రామ్స్ అని వెళ్ళేవాళ్ళు, మా వాళ్ళు వెళ్ళేవారు, వెళ్తుంటే మేము కూడా ఆయన కుటుంబ అవసరం కోసమే అమ్ముకున్న భూములే చాలా ఉంటాయి ఇందులో. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మీద ట్రాన్స్ఫర్ కావాలంటే అతనికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్, కొన్నోడు ఉట్టి ఉంటాడు కదా, దానికి పంట పండించుకుంటూ పోతాడు. ఆ పంట పండించుకుంటూ పోయిన క్రమంలో కూడా ఇతను సాదా కాగితం మీద రాసుకుంటాడు, రాసుకొని పట్టాదారి ఆయనే ఉంటాడు, కల్టివేషన్ మాత్రం కొనుగోలు చేసిన వ్యక్తి చేతిలో ఉంటుంది. మరేంటి, కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బు ఖర్చుకుంటే ఆయనకు రైట్స్ రావాలి కదా. ఏం రైట్స్ రావాలి? తను అనుభవిస్తున్నట్టుగా కాకుండా ఒక పట్టేదారుగా అనుభవ కాలం నుంచి పట్టేదారు కాలం రావాలంటే అతనికి ఏమి ఇవ్వాలి? ఆక్యుపెన్స్ రైట్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అది ఎవరు ఇవ్వాలి? ఆర్డీఓ గారు ఇవ్వాలి. ఆర్డీఓ గారు ఎట్లా ఇస్తారు? దానికి ప్రొసీజర్ అడాప్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి అతను ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి, ఇగో నేను ఫలానా సర్వే నెంబర్ ఫలానా సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర నేను భూమి కొన్నా, నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడు ఆ అప్లికేషన్ తీసుకొని ఆర్డీఓ గారు ఏం చేస్తారంటే తహసీల్దార్కి పంపించి, ఇగో ఈయన ఈ భూమి కొన్నాడట, ఎంతవరకు నిజమో అని చెప్పి ఎంక్వైరీ చేపిస్తాడు. ఆ ఎంక్వైరీ చేయించి స్పాట్ ఎంక్వైరీ చేసిన తర్వాత అవన్నీ లోకల్ తహసీల్దార్ చేయాలి. ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ తిరిగి ఆర్డీఓ గారికి పంపాలి. ఆ పంపేటప్పుడు దాని వెంబడి ఏమేం జత చేయాలంటే, యాక్చువల్ ఇప్పుడు ఈయన ఉన్నతను కూడా ఆయన ఎట్లా కొన్నాడు ఏం సంగతి కాగితాలతో పాటు ఇవ్వకూడదు, అతను ఇస్తాడు, మామూలు అప్లికేషన్ ఇస్తాడు. ఆ అప్లికేషన్ ఎంఆర్ఓ పంపిస్తే అది ఆ నంబర్ కాసరాలో ఎవరి పేరు ఉంది, తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అమ్మిన వ్యక్తి కంటిన్యూస్గా పట్టకాలంలో ఉన్నాడా లేదా అని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్నాక ఏమైందంటే ఇది ఎట్లా ఉన్నాడు యాజ్ డీజ్గా ఈ 3 కాపీలు పెట్టేసి, తర్వాత ఒకవేళ అతను పన్నులు కట్టినట్టయితే ఆ పన్ను రసీదులు కూడా యాజ్ డీజ్గా ఆర్డీఓ గారికి ఒక తన రిపోర్ట్ ద్వారా పంపిస్తాడు. ఈ రోజుల్లో ఏదో ఒక ప్రొఫార్మా ఇచ్చారు వాళ్ళకు, ఆ ప్రొఫార్మా ఫిలప్ చేసుకుంటూ వాళ్ళకు పంపించాలి. పంపించిన తర్వాత ఏమైందంటే అవన్నీ వెరిఫై చేసి స్క్రూటినీ చేసి ఆర్డీఓ గారు ఆయనకు ఒక నోటీస్ ఇస్తారు. కొనుగోలు చేసిన వ్యక్తికి ఒక నోటీస్ ఇస్తారు, అమ్మిన వ్యక్తికి కూడా నోటీస్ ఇస్తారు. ఇద్దరిని పిలిపిస్తాడు ఆర్డీఓ గారు. పిలిపించి ఇది నువ్వు ఎందుకు అమ్మినవు, నేను నీకు ఇది ఏమంటే నాకు ఇట్లా ఎల్లకి అమ్మినా అది అని అంటాడు. నిజం అమ్మింది నిజమేనా? అవును నిజమే. మా తను కబ్జాలో ఉన్నాడు మరి నువ్వు అమ్ముకునే హక్కు ఉందా అంటే లేదు కానీ నాకు ఎల్లకి అమ్ముకున్నా అని చెప్తాడు. ఈ 3 పరిశీలించిన తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మీద ట్రాన్స్ఫర్ కావడానికి ప్లస్ ఎంఆర్ఓ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన అప్పుడుండే దాని ప్రకారం 2012 వరకు ఫీజు కలెక్షన్ చేశారు. ఇప్పుడు అసలు అది కూడా లేదు, కొంత అమౌంట్ కట్టమని చెప్పి ఒక లెటర్ ఇస్తారు. అతను బ్యాంక్ చలాన్ కట్టుకున్నాకనే ఆయన పేరు మీద ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే అప్పుడు సర్వీస్ ఇనాముగా పొందబడ్డ భూమి ఇప్పుడు పరాయిలకు వెళ్ళిపోతుంది. ఇది ఫైనల్ కంక్లూజన్ అన్నమాట. అంటే ఇనాముగా ఇవ్వబడ్డ భూము నువ్వు అక్రమంగా అమ్ముకున్నావు కాబట్టి, అతను కొన్నాడు కాబట్టి నీ భూమి ఆయనకి ఇవ్వడానికి అందరి సమ్మతమైతే, అమ్మిన వ్యక్తి నిజమైన ఒప్పుకుంటే, కొనుగోలు చేసిన వ్యక్తి నిజమైన ఒప్పుకుంటే అప్పుడు ఆయన పేరు మీద బదిలీ చేయడానికి ఆర్డీఓ గారికి అధికారాలు ఇచ్చింది ప్రభుత్వం. అయితే మరి ఆయన ఎప్పటిదాకా ఉండాలి పొజిషన్లా, ఎప్పటిని చూసుకుంటూ వస్తారు అమ్మిన వ్యక్తి అని అంటే, గతంలో చట్టం చేయబడ్డటువంటి 55 చట్టం నుంచి ఒక 20 ఏళ్ళు రూల్స్ తర్వాత ఎగ్జిక్యూటివ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పటికి 20 ఏళ్ళు పట్టింది. ఆ 20 ఏళ్ళ కాల వ్యవధిలో అతను పోయి చూడలేకపోతాడు, అంత పర్ఫెక్ట్ రికార్డ్ కాలేదు. 55 నుంచి కూడా ఉన్నది, తర్వాత 75 వరకు కూడా ఉన్నాడు. 75లో అతని పేరు పంపిద్దామంటే మళ్ళీ ఇంకొక 2 ఏళ్ళు వెనక్కి తీసుకొని ఒక క్రూషియల్ డేట్ అని పెట్టుకున్నాం. అమ్మిన వ్యక్తి 1/11/1973 రోజున అతను ఇనాం కాలంలో ఉన్నాడా లేడా అనేది ఖచ్చితంగా వెరిఫై చేసి పంపవలసి వస్తుంది. ఒకవేళ అతను ఉన్నట్టయితే అతను అమ్మబడ్డటువంటి భూమికి విలువ ఉంటుంది, అంటే ఈయన పేరు మీద ఆయన ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని. అది ఎందుకు అని అంటే అందులో పేరు మారిందా, ఏ కారణాల చేత పేరు లేకున్నా కూడా అతనికి ఓఆర్సీ ఇవ్వడానికి తీసుకోవడానికి అర్హుడు కాదు, ఆర్డీఓ గారు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఇట్లా ఒక యాక్టివిటీ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు 2014 వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అటువంటి అన్నీ జరిగినాయి. ఈవెన్ 55 తర్వాత 75 తర్వాత క్రూషియల్ డేటు అంటే ఒక డేట్ను ఫిక్స్ అయిన తర్వాత ఆ డేట్ కంటే కూడా పొజిషన్ ఉంటూ 1985 వచ్చేటప్పటికి అన్ని రకాలుగా ఇనాములు రద్దు చేసేసింది. ఇక అప్పటి నుంచి పొజిషన్ ఉన్నారా లేరా అనే పరిగణలోకి తీసుకోకుండా 11173ని పరిగణలోకి తీసుకొని అతను అప్లికేషన్ పెట్టుకున్న నాటి వరకు కూడా ఒకవేళ పొజిషన్లో ఉన్నట్టయితే అతని పేరు మీద ట్రాన్స్ఫర్ జరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ అన్నీ జరిగిపోయినాయి. ఓన్లీ ప్రభుత్వం దేవాలయ భూములు, వక్ భూములు, తర్వాత ఈ ట్రస్ట్ భూములు, తర్వాత సంస్థానాల భూములు, తర్వాత ఈ సర్వీస్ ఇనామ్స్ మాత్రమే ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి మిత్రులారా, ఒక్కసారి దేవాలయ భూమిగా రికార్డ్ అయిన తర్వాత ఆ భూమి ఎప్పటికీ దేవాలయ భూమి అవుతుంది.
ఒకసారి వక్ఫ్ రికార్డ్ అయ్యాక అది ఎప్పటికీ వక్ఫ్ భూమిగానే ఉండిపోతుంది. తర్వాత ఏదైనా సంస్థలకు ఇచ్చినట్టయితే ఆ సంస్థ ఏ పర్పస్ అయితే ఉన్నదో ఆ పర్పస్ ఉంటేనే అది ఇనాం ద్వారా స్వీకరించబడే భూమికి విలువ ఉంటుంది. ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ డిస్టర్బ్ కాకుండా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రోజు ఉన్నటువంటి భూమి విలువలు పెరిగినా కొద్దిగా ఇక్కడ కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఆ ఇబ్బందులు అనేది ఎట్లా అనే దాని మీద కూడా మనము సీరియస్గా చర్చ చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.